హరి తక్కువడేం కాదు. ఈ కాంచన వాళ్ళని చీట్ చేశాడు. అందుకే వాళ్ళు పెళ్లి చేయాలనుకున్నారు. ఆపవే నీ టక్కుటమర డొక్కుడోలు నాటకాలు. హరి ఎలాంటి వాడో తెలీదా నీకు? హరి పైకి కనిపించేంత మంచోడేం కాదు. ధర్మాయ్, పచ్చగామలు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు నువ్వు చెడ్డదానివైతే లోకమంతా చెడ్డదైపోతుందా? హరి 24 క్యారెట్ గోల్డ్. అంటే కాంచనమాల అబద్ధం చెప్తుందా? హరి మోసం చేశాడని తానే చెప్పింది. ఏంటి కంచు, హరి నిన్ను మోసం చేశాడా? చెప్పు కంచు, హరికి నీకు మధ్య ఎటువంటి సంబంధం లేదు అని తనకి చెప్పు. కంచు, నువ్వు భయపడాల్సిన పని లేదు. నీకు నేనున్నాను. ధైర్యంగా చెప్పు. ఒక ఆడది తనకి జరిగిన అన్యాయాన్ని ఎన్నిసార్లు చెప్పుకుంటుంది ధనుష్? ఆపవే. నా కంచును బెదిరించి నీ పబ్బం గడుపుకుంటున్నా. తనను బొమ్మన చేసి ఆడుకుంటున్నా. నీ స్వార్థానికి ఈ అమాయకురాల్ని బలి చేస్తున్నా. ఊరికే అరవకు ధనుష్. కాంచనమాలకి అన్యాయం జరిగింది. నేను న్యాయం చేస్తున్నాను. ఏంటి నువ్వు చేసా న్యాయం? నా కంచుకు రెండో పెళ్లి వాడిని కట్టబెట్టడమా? ఆ ఇంటికి పని మనిషిని చేయడమా? తన జీవితాన్ని నాశనం చేయడమా? భవిష్యత్తును బుగ్గిపాలు చేయడమా? మేం ప్రేమించుకుంటున్నామని నీకు తెలుసు. మా ప్రేమంటే నీకు కుళ్ళు, అసూయ. అందుకే మమ్మల్ని విడదీయాలనుకుంటున్నావు. మా మధ్య అడ్డుగోడవుతున్నాను. నేను నా కంచు ఎంతో బావుంటాం. ఒక లైలా మజ్నులా, ఒక రోమియో జూలియట్లా ఎంతో అందంగా ఉంటాం. మాకు పెళ్ళైతే మహేష్ బాబు నమ్రతల, నాగ చైతన్య సమంతాల ఎంతో చక్కగా ఉంటాం. కంచు, మా ప్రేమ ఒక అద్భుతం. మా జంట ఒక సంచలనం. మేం మేడ్ ఫర్ ఈచ్ అదర్. అలాంటి మా జంటను విడదీయడానికి నీకు మనసలా వచ్చింది? అది గుండె లేక బండరాయ? సోది మోహన్ దారా. కంచు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా ప్రాణం నువ్వు. నువ్వు అను, ఈ క్షణమే నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇదిగో నీ మెళ్ళో కట్టడానికి పవిత్రమైన పసుపుతాడు తీసుకొచ్చాను. మనం పెళ్లి చేసుకుందాం. చిలక గోరింకల్లా ఉందాం. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. చెప్పు కొంచెం, మాట్లాడు. నాకు భార్యవవుతావా? నాతో తాళి కట్టించుకుంటావా? జీవితాన్ని నాతో పంచుకుంటావా? చెప్పు కొంచు, చెప్పు. కంచు, నీకో మాట చెప్తాను, ఇల్లరా. ఈ నరకం నీకొద్దు. నిన్ను స్వర్గానికి తీసుకెళ్తాను. దేవతలా ఆరాధిస్తాను. కంటికి రెప్పలా చూసుకుంటాను. కాలు కందనివ్వను కొంచెం. చెప్పు కొంచెం, తాళి కట్టేయమంటావా? కొంచెం మౌనంగా ఉన్నావు, మాట్లాడు. నోరు తెరిచి పెళ్లి చేసుకుంటాను అని చెప్పు. ఏంటి చెప్పేది?
నువ్వంటే తనకిష్టం లేదు, నీపై ప్రేమ కూడా లేదు. నో, లేదు, నేను నమ్మను. కంచుకు నేనంటే చాలా ఇష్టం. నన్ను లవ్ చేస్తుంటా. ఎవరు చెప్పారు? ఆ సిరి చెప్పి పంపించిందా? నేను కాంచనమాలని స్వార్థానికి వాడుకుంటున్నాను అనుకున్నావా? ఆ సిరి తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి నిన్ను వాడుకుంటుంది, నిన్ను నిన్ను బక్రాన్ చేస్తుంది. లేదు, నా కంచు నన్ను పెళ్లి చేసుకుంటుంది, నాకు తెలుసు. చెప్పు కొంచెం, ఈ సోనికి భయపడద్దు. ఈ బానిస బతుకు నీకొద్దు. నా దగ్గర ఒక మహారాణిలా ఉందో గాని నిన్ను సింహాసనంపై కూర్చోబెడతాను. చెప్పు కొంచెం, చెప్పు, మాట్లాడు కొంచెం. మీకు చెప్పాల్సిందేమీ లేదు. నేను అసలే టెన్షన్లో ఉన్నాను. ప్లీజ్ విసిగించకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. కొంచెం చెప్పిన సమాధానం సరిపోలేదా? వెళ్ళిక్కడి నుంచి. ఏంటి కొంచెం ఇది? నేను నిన్ను సింహాసనంపై కూర్చోబెడతాను అంటే నువ్వు చాప మీద పడుకుంటానంటావేంటి? ప్రాణంగా ప్రేమించే నన్ను కాదని ఆ హరికి రెండో పెళ్ళాను అవుతావు నువ్వు. ఏం సుఖపడతావు కొంచెం? కష్టాల పాలవుతావు నువ్వు. నో, నేను నిన్ను కష్టపడినవ్వను. నీకిష్టం ఉన్నా లేకపోయినా ఈ క్షణమే నీ మెళ్ళో ఈ తాళి కట్టేస్తాను. నిన్నకి ఎప్పటికీ నాదాన్ని చేసుకుంటాను. ధనుష్, ఏంటో చేస్తున్న దారుణం? మర్యాదగా తప్పుకో, పక్కరా. కొంచెం నిన్ను పెళ్లి చేసుకోవాలి, మర్యాదగా తప్పుకో. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేక పోలీసులకి ఫోన్ చేయమంటావా? మగదిక్కులేని ఆడవాళ్లపై దౌర్జన్యంగా అఘాయిత్యం చేయబోతున్నావని నీపై కేసు పెడతాను. అప్పుడు పోలీసులు చేస్తారు నీకు పెళ్లి. కంచు, నీ మాట కూడా ఇద్దేనా? నా మాట తన మాట ఒకటే. వెళ్ళిక్కడి నుంచి. అంతేనా? అంతే. అవుట్. ఏంటి సోని ఇలా చేసావు? ఏ లేకపోతే వాడిని పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? తనకి నేనంటే ఎంత ప్రేమో నువ్వు చూసావుగా. వాడు ఎంత సైకోనో నువ్వు చూడలేదు. నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. హ్మ్. వాడు ముళ్ళతో గుచ్చి చంపే టైపే. హరిని చేసుకోవడం కన్నా బెటరేగా. హరికి విడికి పోలిక. హరి 1,000 రెట్లు బెటర్. నాకు ధనుషే నచ్చాడు. నేను ధనుష్ని పెళ్లి చేసుకుంటాను. చంపేస్తాను. హరిని ప్రేమించానని పోలీసులకు చెప్పి ధనుష్ నెల పెళ్లి చేసుకుంటావే? పోలీసులు మన అబద్ధం చెప్తున్నాం అనుకోరు. హరిని అరెస్ట్ చేయడం అటుంచి నిన్ను నిన్ను జైల్లో పెడతారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నేను చెప్పినట్టు చెయ్యి. నా ప్లాన్ సక్సెస్ అయ్యి రాహుల్ రిలీజ్ అయ్యే వరకు నువ్వు నా కంట్రోల్లో ఉండాలి. కాదని తోక జాడించావో నీకు నా సంగతి బాగా తెలుసు. ఏమైంది ధనుష్ గారు?
టీచర్ మెడలో తాళి కట్టారా? తాళి కట్టుంటే ఇది నా చేతిలో ఎందుకుంటుంది? ఇద్దరం కలిసే వచ్చేవాళ్ళం కదా. కట్లేదు. ఏం బ్రో, కొంపదీసి తను నో అందా? తను నో అనలేదు, అలాగని ఎస్ అని కూడా చెప్పలేదు. మరి ఏమందన్నయ్యా? కొంచెం నోరు వెప్పనిస్తేగా. ఆ సోది మొహంది సిక్కండిలో అడ్డుపడుతోంది. అన్ని తానే మాట్లాడేస్తోంది. మరి మీరు మాట్లాడలేకపోయారా? చాలానే మాట్లాడాను సిరి. నా ప్రేమ గురించి, పెళ్లి గురించి అంతా చెప్పాను. కానీ కంచు పెద విప్పట్లేదు. సోనీ ఏమో తన్ని బెదిరించేస్తుంది. నన్ను బెదిరించడానికి ట్రై చేసింది. పోలీస్ కేసు పెట్టి జైలుకి పంపిస్తానంటుంది. ఏంటి, నిన్ను కూడా జైలుకి పంపిస్తానందా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావన్నయ్యా? నాకు నా కంచుకి అడ్డంగా ఉన్న ఆ సోనీని చంపేద్దాం అనుకుంటున్నాను. ఆ ప్రేమ ద్వేషిని చంపితే నా ప్రేమ బతుకుతుంది. గోటితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు బాబు? సోనీని చంపితే నువ్వు జైలుకి వెళ్తావు. ఎలాగో జైలుకి పంపిస్తానంటుందిగా, అదేదో తన్ని చంపి జైలుకి వెళ్ళిపోతాను. నా కొంచెం అయినా ఆనందంగా ఉంటుంది. మీరు జైల్లో చిప్పకూడు తిని రాళ్లు కొడుతుంటే టీచర్ ఎలా సంతోషంగా ఉంటుంది ధనుష్? అవును కదా బ్రో, నీ మీద బెంగ పెట్టుకుని కృంగి కృషించి నశించిపోతుంది. అసలే పాపం బక్కగా ఉన్న టీచర్ ఇంకా చిక్కిపోతుంది. మీ ప్రేమని నీ చేతులతోనే చంపుకుంటావా అన్నయ్య? ప్రేమంటే కలిసి బతకడం బాబు, చావడం కాదు. మరేం చేయమంటారు అంకుల్? నాకు వేరే దారేముంది? ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు నా కంచుకి ఆ సోదు మొహంది శత్రువైంది. మా ప్రేమకు బద్ద శత్రువైంది. నిజమే ధనుష్ గారు, ఆడదానికి ఆడదే శత్రువు. ఆడదంటే ఆడదానికే అసూయ. ఈ పాయింట్ని మీరెందుకు వాడుకోకూడదు? ఏమంటున్నావు సిరి? ఇప్పుడు టీచర్కి మీరంటే ఇష్టం, ప్రేమ ఉన్నాయి. కానీ వాటిని తనెందుకు బయట పెట్టడం లేదు? సోనీ బెదిరిస్తుంది కాబట్టి, మీకు సోనీ శత్రువైంది కాబట్టి, అంతే కదా? ఆ, అదే మీరు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారనుకోండి. సిరి, నా కంచుని మర్చిపోయి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడమా? అది జరగదు సిరి, అది జరగదు. అబ్బా, ఊరికే అలా అనుకోమంటున్నానండి. మీరు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న విషయం టీచర్కి తెలిస్తే అప్పుడేమవుతుంది? బాధపడుతుంది కాదు, అసూయ పడుతుంది. తనకి దక్కాల్సిన ప్రేమ వేరే అమ్మాయికి ఎందుకు దక్కాలనుకుంటుంది? వెంటనే తనకి ప్రేమ, ఇష్టం బయటికి తన్నుకొస్తాయి. వచ్చి మీ ఒడిలో వాలిపోతుంది. నిజమా? ఆ ఉట్టి నిజం కాదు బ్రో, నువ్వు బట్టలిప్పినంత నగ్న సత్యం. ఇప్పుడు టీచర్ ఇంకొక అబ్బాయితో తిరిగిందనుకో, నీకు ఈర్ష వస్తుందా రాదా? అలాగే నువ్వు కూడా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావని టీచర్కి తెలిస్తే తనకు కూడా అసూయ వస్తుంది అన్నమాట. ఆడది ముందు పుట్టి అసూయ తర్వాత పుట్టింది అంటారు కదా అన్నయ్య. టీచర్లో అసూయ పుట్టిస్తే మీ ప్రేమ గెలవడం ఖాయం. తను ప్రేమించిన అబ్బాయిని మరో అమ్మాయి పాలు చేయడానికి ఏ అమ్మాయి ఒప్పుకుంటుంది బాబు? సాటి ఆడదానికే చెప్తున్నాను ధనుష్ గారు, చచ్చునా ఒప్పుకోదు. టీచర్ అయితే అస్సలే ఒప్పుకోదు. సోనీ నెదిరించి మరీ వస్తుంది. గదిలో బంధించినా సరే తలుపులు బద్దలు కొట్టుకుని వచ్చేస్తుంది. నాకదే కావాలి సిరి. నాకు నా కొంచుకు పెళ్లి జరిగితే చాలు. అయితే వెంటనే మీరు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధపడాలి. ఇప్పటికిప్పుడు అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది సిరి? నిజమైన పెళ్లి కూతురు అంటే కష్టం, కానీ ఉత్తుత్తి పెళ్లి కూతురు ఊరికినే దొరికేస్తుంది బ్రో. అందుకేనండి డ్రామా అమ్మాయిని పిలిపిద్దాం. తనైతే ఈజీగా నటిస్తుంది, పేమెంట్ తీసుకుని వెళ్ళిపోతుంది, ఏ ప్రాబ్లం ఉండదు. అవును సిరి, వాళ్ళైతే కొంచుకి అసూయ వచ్చేలా బాగా యాక్ట్ చేస్తారు. నాకు తెలిసిన మంచి డ్రామా కంపెనీ ఒకటి ఉంది, వాళ్ళని పిలిపించమంటావా? ఇంకా లేట్ చేస్తావేంటి మావయ్య, ఫోన్ చేయి. ధనుష్ గారు, ఆర్టిస్టులు కూడా రెడీ. రేపే మీ పెళ్లి చూపులని ఫిక్స్ అయిపోండి.
ఆ, నిజం పెళ్లి చూపులు కాదు కదా? ఊరుకో బ్రో, ఇదంతా నీ కంచు మనసులో ఉన్న ప్రేమ మంచును కరిగించడానికి మనం ఆడుతున్నావు జూజుప్పి డ్రామా. ఆ, అలా అయితే ఓకే. మీరు ఆర్టిస్టుల పని చూడండి, నేను నా ఏర్పాట్లు చూసుకుంటాను. ధనుష్ గారు, ఏం సిరి? ఈ పెళ్లి చూపుల విషయం రేపటి వరకు సీక్రెట్ గా ఉంచండి. సోనీకో టీచర్కో రేపు సడన్ సర్ప్రైజ్ ఉండేలా చూడాలి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. వాళ్ళకి మనం డ్రామా ఆడుతున్నట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. తెలిస్తే మన ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. లేదు లేదు, అంతా పక్కాగా జరిగేలా ప్లాన్ చేద్దాం. బై శ్రీ. ఏయ్, అందరూ బాగా యాక్ట్ చేద్దాం. ఓకే ఓకే. Bye, bye. Bye, బాయ్ bye. బాయ్ బాయ్. లక్ష్మి, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? తప్పకుండా అవుతుందండి. కానీ టీచర్కి ధనుష్ అంటే ఇష్టం లేదు కదమ్మా, మరి ఎలా ఈర్ష్యపడుతుంది? ధనుష్కి 2 కోట్లు రాబోతున్నాయని చెప్పాను కదా బాబాయ్ గారు. ఓహో, వాటి కోసం ఆశపడైనా వస్తుంది. అవును, దానికి కోటీశ్వరరాలు అవ్వాలని పిచ్చి ఆశ. ఏదోలా ధనుష్కు టీచర్కు పెళ్లి జరిగిపోతే మనం గండం గట్టెక్కిపోతాం. దేవుడా, అంత సవ్యంగా జరిగేలా చూడు తండ్రి. ఏంటి బాబాయ్ గారు, ఆ డ్రామా కంపెనీ వాళ్ళు ఇంకా రాలేదు? ఇందాకే ఫోన్ చేశానమ్మా, బయలుదేరారంట. మావయ్య, ఆ, మంచి ఆర్టిస్టులన్నా లేక పులిహోర బ్యాచా? కత్తి లాంటి ఆర్టిస్టులు ఒక్క దిప్పుకోకుండా డైలాగులు చెప్తారు. అబ్బో, వాళ్ళ మీదే మన ప్లాన్ ఆధారపడింది అంకుల్. తేడా వస్తే మన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. లేదమ్మా, మీరే చూస్తారుగా. అదిగో వచ్చేశారు. రండి రండి. అయ్యా నమస్కారం. నమస్కారం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేను ఫాదర్ క్యారెక్టర్ని. ఇది నా పెళ్ళాం క్యారెక్టర్. ఇది నమస్కారం. కూతురు, అదే పెళ్లి కూతురు. వాడు నమస్తే అండి. ఈయన అన్న క్యారెక్టర్. అందరూ చక్కగా సరిపోయారు. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు? తనే అనుకుంటా, హీరోలా ఉన్నాడు. నిజంగా పెళ్లి చేసుకుందామా? అమ్మా, పెళ్లి కొడుకు నేను కాదమ్మా. వస్తున్నాగా. అదిగో వస్తున్నాడే ఆ మహాన్ భావుడు, అతనే పెళ్లి కొడుకు. యావరేజ్ గా ఉన్నాడే. ఓయ్, గట్టిగా అరవద్దు, బండకేసి బాధి చంపేయగలడు. అంతా వచ్చేసారా? వచ్చేసారు బ్రో. డ్రామా బిగిన్స్. ఆగండి ఆగండి ఆగండి, అసలు క్యారెక్టర్స్ రావాలిగా. వచ్చేసింది. అసలు క్యారెక్టర్ వచ్చేసింది. అందరికీ డైలాగ్స్ గుర్తున్నాయి కదా? స్టార్ట్ చేయండి. ఎవరు వాళ్ళు? ధనుష్ గారు, ఎవరండి వీళ్ళందరూ? అయ్యో, మీకు చెప్పలేదు కదా, ఈ రోజు నాకు నాకు పెళ్లి చూపులో. ఏంటి బ్రో, నీకు పెళ్లి చూపులా? అవునవును.